మన దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ కూటమి వైపు మొగ్గు చూపిని అండ్ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచిది అనేది మన దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అండ్ ఇదే రిపోర్ట్స్ 100% జూన్ 4th మీకు రిఫ్లెక్ట్ అవ్వబోతుంది అంటే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచిది అనేది ఒకసారి మనం చూద్దాం రాయలసీమ ప్రాంతానికి వస్తే తిరుపతి జనసేన శ్రీకాళహస్తి క్లోజ్ కంటెస్ట్ అంటే హోరాహోరీ పోటీ జరిగిందని అంటే వాళ్ళు కూడా అంచనా వేయలేకపోతున్నారు అంత గట్టి జరిగింది శ్రీకాళహస్తిలో సత్యవీడు వైఎస్ఆర్సీపీ చంద్రగిరి ఇక్కడ కూడా మళ్ళీ క్లోజ్ కంటెస్ట్ నగరి టీడీపీ జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ చిత్తూరు క్లోజ్ కంటెస్ట్ పూతలపట్టు టీడీపీ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ రాజంపేట టీడీపీ కోడూరు వైఎస్ఆర్సీపీ రాయచోటి వైఎస్ఆర్సీపీ తంబాలపల్లి వైఎస్ఆర్సీపీ పీలేరు టీడీపీ మదనపల్లి క్లోజ్ కంటెస్టెంట్ పుంగునూరు వైఎస్ఆర్సీపీ బజ్వేలు వైఎస్ఆర్సీపీ కడప వైఎస్ఆర్సీపీ కమలాపురం వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మైదుకూరు ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ పులివెందుల వైఎస్ఆర్సీపీ ఆళ్లగడ్డ క్లోజ్ కంటెస్ట్ శ్రీశైలం టీడీపీ నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ నంద్యాల వైఎస్ఆర్సీపీ బనగానపల్లి టీడీపీ డోన్ ఇక్కడ మళ్ళీ క్లోజ్ కంటెస్ట్ పాణ్యం వైఎస్ఆర్సీపీ కర్నూలు వైఎస్ఆర్సీపీ కుడుమూరు వైఎస్ఆర్సీపీ ఇమ్మగనూరు టీడీపీ మంత్రాలయం క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ ఆదోని వైఎస్ఆర్సీపీ ఆలూరు వైఎస్ఆర్సీపీ పత్తికొండ క్లోజ్ కంటెస్ట్ రాయదుర్గం టీడీపీ ఉర్వకొండ టీడీపీ గుంతకల్లు క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ తాడిపత్రి క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ సింగనమల క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం టీడీపీ మడకశిర వైఎస్ఆర్సీపీ హిందూపురం టీడీపీ పెనుకొండ టీడీపీ పుట్టపర్తి టీడీపీ ధర్మవరం బీజేపీ కదిరి టీడీపీ రాప్తాడు క్లోజ్ కంటెస్ట్ అంటే రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి 19 టీడీపీకి 16 జనసేనకు 1 బీజేపీకి 1 అండ్ ఇక్కడ కొన్ని క్లోజ్ కంటెస్ట్ ఉన్నాయి క్లోజ్ కంటెస్ట్ మొత్తం 15 ఉన్నాయి 15లో కూడా మెజారిటీ ఆఫ్ ది సీట్స్ మొత్తం వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాయి సో ఇది రాయలసీమది సో ఒకసారి మనం ఉభయ గోదావరి జిల్లాలో చూద్దాం రంపచోడవరం వైఎస్ఆర్సీపీ తుని వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు టీడీపీ పిఠాపురం జనసేన కాకినాడ రూరల్ జనసేన పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ టీడీపీ జగ్గంపేట టీడీపీ అనపర్తి క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ రాజానగరం జనసేన రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ కొవ్వూరు టీడీపీ నిడవోలు క్లోజ్ కంటెస్ట్ గోపాలపురం క్లోజ్ కంటెస్ట్ రామచంద్రపురం క్లోజ్ కంటెస్ట్ ఈ 3 క్లోజ్ కాంటెస్ట్ ఇక్కడ ముమ్మిడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజోర్లు ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉంది పీగన్నవరం జనసేన కొత్తపేట క్లోజ్ కంటెస్ట్ మండపేట టీడీపీ ఆచంట టీడీపీ భీమవరం జనసేన నర్సరాపురం జనసేన పాలకొల్లు జనసేన తాడేపల్లిగూడెం జనసేన తణుకు టీడీపీ ఉండి టీడీపీ ఉంగుటూరు జనసేన దెందులూరు టీడీపీ ఏలూరు టీడీపీ పోలవరం వైఎస్ఆర్సీపీ చింతలపూడి వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 36 సీట్లు ఉన్నాయి 36 సీట్లలో వైసీపీ కేవలం 4 సీట్లు మాత్రం పర్మిట్ అయింది జనసేన పార్టీ 7 సీట్లు టీడీపీ మొత్తం 16 సీట్లు ఇందులో గెలిచినాయి అండ్ క్లోజ్ కంటెస్ట్ ఒకటి 7 సీట్లు ఉన్నాయి ఒకసారి మనం ఉత్తరాంధ్ర చూసినట్లయితే ఇచ్చాపురం టీడీపీ పలాస క్లోజ్ కంటెస్ట్ టెక్కలి టీడీపీ నర్సన్నపేట టీడీపీ శ్రీకాకుళం క్లోజ్ కంటెస్ట్ ఆమదాల వలస టీడీపీ పాతపట్నం క్లోజ్ కంటెస్ట్ రాజ్యం టీడీపీ ఎడ్చర్ల వైఎస్ఆర్సీపీ బొబ్బిలి టీడీపీ చీపురిపల్లి క్లోజ్ కంటెస్ట్ విజయనగరం టీడీపీ నెల్లిమర్ల క్లోజ్ కంటెస్ట్ గజపతి నగరం వైఎస్ఆర్సీపీ పార్వతీపురం వైఎస్ఆర్సీపీ పాలకొండ క్లోజ్ కంటెస్ట్ జనసేన గెలిచి దాన్ని ఇచ్చారు ఇక్కడ కురుపం క్లోజ్ కంటెస్ట్ సూలూరు వైఎస్ఆర్సీపీ పాడేరు వైఎస్ఆర్సీపీ
అరకు వైఎస్ఆర్సీపీ, భీమిలి టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ, గాజువాక టీడీపీ, విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ, విశాఖ సౌత్ క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు. విశాఖ నార్త్ వైఎస్ఆర్సీపీ, చోడవరం వైఎస్ఆర్సీపీ, మాడుగుల క్లోజ్ కంటెస్ట్, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, యలమల్చి జనసేన, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. అంటే ఉత్తరాంధ్రలో మొత్తం 36 సీట్లు ఉన్నాయి. 36 సీట్లలో వైఎస్ఆర్సీపీ 7, జనసేన 3, టీడీపీ 15, క్లోజ్ కంటెస్ట్ ఒక 9 ఇచ్చారు. ఇది ఉత్తరాంధ్రలో. అండ్ ఇప్పుడు మనం కోస్తాంధ్ర చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే నూజివీడు క్లోజ్ కంటెస్ట్, కైకలూరు బీజేపీ, నూజివీడు క్లోజ్ కంటెస్ట్, కైకలూరు బీజేపీ, తిరువురు వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ బీజేపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, జగ్గేపేట టీడీపీ, నందిగామ టీడీపీ, మైలవరం టీడీపీ, గన్నవరం టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, గుడివాడ టీడీపీ, పెడన టీడీపీ, పెనమలూరు టీడీపీ, అవనిగడ్డ టీడీపీ, పామరు వైఎస్ఆర్సీపీ, తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, ప్రత్తిపాడు టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి జనసేన, గుంటూరు వెస్ట్ క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు, గుంటూరు ఈస్ట్ క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు, పెద్దకూరపాడు టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, నర్సరావుపేట టీడీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు, గులజాల టీడీపీ, మాచర్ల క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు, వేమూరు టీడీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ, రేపల్లె టీడీపీ, పర్చూడు టీడీపీ, అర్ధంకి టీడీపీ, చీరాల క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు, సంతనూతలపాడు టీడీపీ, ఎర్రగుంటపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు, ఒంగోలు టీడీపీ, కొండపి టీడీపీ, మార్కాపురం టీడీపీ, గిద్దలూరు క్లోజ్ కంటెస్ట్, కనిగిరి టీడీపీ, కందుకూరు టీడీపీ, కావలి టీడీపీ, ఆత్మకూరు క్లోజ్ కంటెస్ట్, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి టీడీపీ, సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్, సూలూరుపేట టీడీపీ, వెంకటగిరి టీడీపీ. కోస్తాంధ్ర రీజియన్లో మొత్తం 55 నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 5, టీడీపీకి 35, జనసేన పార్టీకి 2, బీజేపీ 2, క్లోజ్ కంటెస్ట్ వచ్చేసి ఒక 11 ఇచ్చారు. అండ్ ఇదే క్లోజ్ కంటెస్ట్ 11లో మెజారిటీ ఆఫ్ ది సీట్స్ వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాయని ఇచ్చారు. సో ఒకసారి మనం ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా సర్వేలు ఎన్ని సీట్స్ వస్తాయి అని చెప్పినట్లయితే కూటమికి 101 నుంచి 114 సీట్స్ అనేది కూటమి అనేది కైవసం చేసుకున్నట్టు ఇది ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. వైఎస్ఆర్సీపీ 51 నుంచి 70 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పారు. అదర్స్ 0 to 2, 1 కానీ 2 కానీ అదర్స్ అంటే కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ అదర్స్ ఒక 2 సీట్లు వస్తాయని చెప్పారు. ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే ఏదైతే కూటమి ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ ఎలా అయినా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. అండ్ ఇదే June 4th రిఫ్లెక్ట్ అయింది, 100% రిఫ్లెక్ట్ అయింది. సార్ మనం చూద్దాం, శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళంలో టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ గెలవబోతున్నారు. విజయనగరం టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు గెలవబోతున్నారు. విశాఖపట్నం నుంచి టీడీపీ ఎం శ్రీభరత్ గెలవబోతున్నారు. అరకు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున శెట్టి తనుజారాణి గెలవబోతున్నారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరపున సీఎం రమేష్ గెలవబోతున్నారు. రాజమండ్రి నుంచి బీజేపీ తరపున దగ్గుబాటి పురంధేశ్వరి గెలవబోతున్నారు. కాకినాడ నుంచి జనసేన పార్టీ తరపున తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గెలవబోతున్నారు. అమలాపురం నుండి టీడీపీ తరపున గంటి హరీష్ మధుర్ గెలవబోతున్నారు. నరసాపురం నుంచి బీజేపీ తరపున భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలవబోతున్నారు. ఏలూరు విషయానికి వస్తే ఏలూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కరుమూరి సునీల్ గెలవబోతున్నారు. విజయవాడ నుంచి టీడీపీ తరపున కేశినేని శివనాథ్ అంటే కేశినేని చిన్ని గెలవబోతున్నారు. మచిలీపట్నం నుండి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి గెలవబోతున్నారు. అండ్ గుంటూరు నుంచి టీడీపీ తరపున పెమ్మసాని చంద్రశేఖర్ గెలవబోతున్నారు. నరసరావుపేట నుంచి టీడీపీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు గెలవబోతున్నారు. అండ్ ఇక్కడ మనకి ఒంగోలు చూసినట్లయితే ఒంగోలు అనేది క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఒంగోలు విషయాన్ని పక్కన పెడితే బాపట్ల నుంచి టీడీపీ తరపున టి కృష్ణప్రసాద్ గెలవబోతున్నారు.
నెల్లూరు నుంచి టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు. కర్నూలు నుంచి బివై రామయ్య వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు. నంద్యాల చూసినట్లయితే ప్రోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున గెలవబోతున్నారు. అండ్ కడప నుంచి ఇది చాలా కీలకమైనది. కడప నుంచి అటువైపు అవినాష్ రెడ్డి గారు, ఇటువైపు షర్మిలారెడ్డి గారు, ఇద్దరు వైపు చూసుకుంటే టఫ్ ఫైట్ జరిగింది ఈరోజు. అంటే వాళ్ళు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతున్నారు అనేది. సో కడప అనేది మనకి టఫ్ ఫైట్ వచ్చింది, క్లోజ్ కంటెస్ట్. అనంతపురం కూడా టైట్ ఫైట్, క్లోజ్ కంటెస్టెస్. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. హిందూపురం నుంచి బీకే పార్థసారథి టీడీపీ నుంచి గెలవబోతున్నారు. చిత్తూరు నుంచి టీడీపీ తరపున దగ్గుమాల ప్రసాదరావు గెలవబోతున్నారు. అండ్ ఫైనల్గా తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ మాదెల్ల గురుమూర్తి గెలవబోతున్నారు. సో ఇక్కడ మనం టోటల్గా అంచనా వేస్తే అలయన్స్ 17 నుంచి 18 సీట్ల వరకు వాళ్ళకి వస్తాయి. వైఎస్ఆర్సీపీ 7 నుంచి 8 సీట్లు, అదర్స్ వస్తే ఒకటి వచ్చింది, లేకపోతే అది కూడా రాదు. సో ఇక్కడ ఎటువైపు చూసినా అలయన్స్కి ఎక్కువ సీట్స్ వస్తున్నాయి ఎంపీ సెగ్మెంట్స్లో. థ్యాంక్ యూ.